హలో, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధి చిత్రాలు. ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందు రవ్వ, సేమియా, ఆనియన్స్, పల్లీలు, బాదాం, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందు సేమియాని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, తొందరగా మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. లైట్గా బ్రౌన్ వచ్చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఇప్పుడు నేను ఎలా వచ్చిందో కలర్. ఈ కలర్ రాగానే వెంటనే తీసేయాలి. ఆ తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకొని అదే బౌల్లో రవ్వను వేయించుకోవాలి. ఎందుకంటే దానికి గిన్నెకు ఇంకా అడుగు పట్టుకున్న సేమియా ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్గా మిక్స్ అయిపోతుంది. సో మనకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ సేమియా వేయించిన తర్వాతే రవ్వను వేయిస్తే బాగుంటుంది. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇవన్నీ తీసి ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఈ ఉప్మా మీరు ఒక్కసారి చేశారంటే డెఫినెట్గా నెక్స్ట్ టైం కూడా ఇదే తినాలనిపిస్తుంది. నార్మల్ ఉప్మా అస్సలు తినలేరు. ఆ తర్వాత మళ్ళీ గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, పల్లీలు వాటిని వేయించుకోవాలి. ఆ తర్వాత బాదం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం వాటర్ అనేది వేసుకోవాలి. ఆ క్వాంటిటీ కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే ఏంటంటే ఉప్మా మంచిగా పొడిగా వస్తుంది. సో నేను ఓన్లీ 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ అనేది కొత్తిమీర ఇప్పుడు వేస్తే కనుక బాగుంటుంది. సో దాంట్లో ఇప్పుడు సేమియా కూడా యాడ్ చేసుకోవాలి. అది ఎక్కువగా బాయిల్ అవ్వకుండా చూసుకోండి. ఎక్కువగా బాయిల్ అయితే ఉప్మా అనేది మెత్తగా అయిపోతుంది. సో లైట్గా బాయిల్ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ రవ్వను యాడ్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాతనే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు నేను రవ్వను యాడ్ చేస్తున్నాను. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండల్లాగా వస్తుంది. మనం ముందుగా రవ్వను వేయించుకున్నాం కాబట్టి అంత ఎక్కువగా ఉండలు కట్టకుండా ఉంటుంది. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. పల్లీలు కూడా మనము డైరెక్ట్ వేయకుండా కొంచెం వేయించుకున్న పల్లీలు కానీ జీడిపప్పు అవి వేస్తే కనుక ఇంకా టేస్ట్ బాగుంటుంది. బట్ నేనైతే ఇప్పుడు యాడ్ చేయలేదు. ఆ తర్వాత మెయిన్ ఈ ప్రాసెస్ అండి. మనం చేసిన తర్వాత దాని మీద నుంచి దమ్ చేసినట్టుగా ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ చల్లి అప్పుడు మూత పెట్టాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి. ఆ తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇది కనుక మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టైం డెఫినెట్గా